మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అమెరికా పెట్టినటువంటి డెడ్ లైన్ పై ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా హెచ్చరికలను సుప్రీం లీడర్ మొస్తబా అడ్వైజర్ అయినటువంటి అలీ అక్బర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ లాగే బాబ్ అల్ మండేబ్ మూత పడుతుందంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో ఆయిల్తో పాటుగా ఇతర వస్తువుల రవాణాకు కీలకంగా మారుతుంది బాబ్ అల్ మండేబ్. ఈ నేపథ్యంలో హార్ముజ్ మూత పడడంతో బాబ్ అల్ మండేబ్ నుంచి సౌదీ ఆయిల్ను కూడా ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మంగళవారం ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు అమెరికా. సో పవర్ ప్లాంట్లను బ్రిడ్జీలను కూల్చివేస్తామంటూ కూడా ట్రంప్ మండిపడుతున్నారు. అందరూ నరకానికి వెళ్తారంటూ కూడా ట్రంప్ తిట్ల పురాణాన్ని తెరలేపారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇరాన్ అమెరికాకు చెందినటువంటి C-130 విమానం, F-15E ఫైటర్ జెట్లు సహా రెండు హెలికాప్టర్లను కూల్చివేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. సో అమెరికాకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి రక్షణ వ్యవస్థల్లో కీలకమైన F-13, అదేవిధంగా F-35, F-15E ఈ ఫైటర్ జెట్లన్నింటినీ కూడా రీసెంట్గా ఇరాన్ కూల్చివేసినటువంటి పరిస్థితి. సో ఇరాన్ దూకుడుతో మాత్రం తీవ్ర అసహనంలో ఉన్నారు ట్రంప్. ఒక దేశానికి అధ్యక్షుడు అనేటువంటి విషయం మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో మాత్రం ట్రంప్ కనబడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే చిల్లర భాష వాడుతున్నారు అగ్రదేశాధినేత. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు మాత్రం ఇచ్చినటువంటి 48 గంటల్లో సో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ ఇరాన్ నుంచి ప్రతిఘటన తీవ్ర హెచ్చరికల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనబడట్లేదు. ఒకవేళ మీరు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఇచ్చినటువంటి 48 గంటలు మేము తెరవకపోతే మీరు పిచ్చి పిచ్చి పనులు చేస్తే మాత్రం బాబ్ అల్ మండేబ్ మాత్రం మూర్త పడుతుందంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది ఇరాన్. أمريكا امیر نظامی بزا بنازمت بزا هلیکوپتر آمریکا امیر نظامی. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, అమెరికా ఇచ్చినటువంటి 48 గంటలను ఎక్కడ ఇరాన్ పట్టించుకునేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. పైపెచ్చు మళ్ళీ బాబ్ అల్ మండేబ్ను కూడా క్లోజ్ చేస్తామంటూ ప్రకటించినటువంటి తీరు చూస్తుంటే మరోసారి ఎర్ర సముద్రం కూడా మూతపడబోతుందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్నటువంటి యుద్ధం దాదాపు 6వ వారానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో 6 వారాల నుంచి కూడా సుమారు హార్ముజ్ జలసంధిని మూసేయడంతో ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురుతో పాటుగా LPG కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. ఒక ఆసియాతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలకు కూడా పూర్తిగా కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా పెట్రోల్ కు సంబంధించినంత వరకు పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ కు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పవర్ స్టేషన్స్ తో పాటుగా బ్రిడ్జీలను పేల్చేస్తాం, నరకానికి వెళ్తారంటూ కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇరాన్ కూడా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇరాన్ కు సంబంధించినంత వరకు సుప్రీం లీడర్ అయినటువంటి ఆయనకి అడ్వైజరీగా ఉన్న అలీ అక్బర్ అనేటటువంటి ఆయన పూర్తిగా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే అమెరికా పిచ్చి పిచ్చి పనులు చేస్తే హార్ముజ్ జలసంధి లాగే బాబ్ అల్ మండేబ్ను కూడా మూసేస్తాం అంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఎర్ర సముద్రం గుండా ఏదైతే ఆయిల్ వెళ్తూ ఈ ఆయిల్ కానీ ఇతర వస్తువులు అదే విధంగా అనేక మార్గాలకు సంబంధించినంత వరకు కూడా బాబ్ అల్ మండే ఇప్పుడు కీలకంగా మారినటువంటి పరిస్థితి. హార్ముజ్ జలసంధి మూసేయడంతో పూర్తిగా కూడా గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించినంత వరకు ప్రపంచ దేశాలకు సంబంధించి చమురుని ఈ మార్గం గుండానే పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని కూడా మూసేస్తాం, పిచ్చి పిచ్చి పనులు చేస్తా అంటూ కూడా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఇరాన్ కీలకంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అమెరికా అంచనాలకి పూర్తిగా కూడా భిన్నంగా జరుగుతున్నటువంటి యుద్ధంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇరాన్ పూర్తిగా కూడా అమెరికాకు చెందినటువంటి C-30 విమానంతో పాటుగా F-15E ఫైటర్ జెట్లను పూర్తిగా కూడాను తమ దగ్గర ఉన్నటువంటి
రాకెట్లతో పేల్చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా 2 హెలికాప్టర్లు కూడా ఇరాన్ కూల్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. దీంతో పాటుగా F-13 గానీ, F-15 గానీ, F-35 లాంటి అధునాతనమైనటువంటి జెట్ విమానాలను ఇరాన్ పైన గగనతలంలో ప్రయోగించినటువంటి పరిస్థితి. ఇరాన్ పై బాంబింగ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇరాన్ తీవ్ర స్థాయిలో తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అమెరికాకి చెందినటువంటి రాడారికి కూడా దొరకదు అంటూ చెప్పుకుంటూ వచ్చేటటువంటి F-35 కూడా ఇరాన్ కూల్చేసి ప్రపంచ దేశాల దగ్గర అమెరికా యొక్క పట్టుని పూర్తిగా కూడా కోల్పోయే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఏం చేసినా సరే ఇరాన్ వెనక్కి తగ్గకుండా అదే స్థాయిలో సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా అమెరికాకి సంబంధించిన అబ్రహం లింకన్ లాంటి భరత్ కొంతవరకు, ఎందుకంటే ఒకవేళ ఇరాన్ బాబెల్ మండేబ్ ని ఒకవేళ క్లోజ్ చేస్తే పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాల మీద ఎలాంటి ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది? పశ్చిమాసియాలో ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి తర్వాత అంతే గిరాకీ ఉండేటటువంటి బాబెల్ మండేకి సంబంధించినంత వరకు ఆ జలసంధి అత్యంత కీలకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భారత్ లాంటి దేశాల్లో ఏదైతే గ్యాస్ ఇబ్బంది, ఎల్పిజి కష్టాలు మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్లపై పాటుగా ఏదైతే పూర్తిగా కూడా రేట్లు పెంచినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు కూడా ఎల్పిజి కష్టాలతో పాటుగా చమురుకు సంబంధించిన కష్టాలు మొదలైనటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా బంద్ అయిపోతే వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అమెరికా కూడా అందుకనే హర్ముజ్ జలసంధిని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయాలి అంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ట్రంప్ కూడా ఆ దిశగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. హర్ముజ్ జలసంధి మూసేసి దాదాపు 6 వారాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికా పైన తీవ్ర ఒత్తిడి పెరిగినటువంటి నేపథ్యం. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలోనే పూర్తిగా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చమురు నిల్వలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చమురుకు సంబంధించినంత వరకు కూడా రేట్లు పెంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు 20% వాటా హర్ముజ్ జలసంధి గుండా రాగా బాబెల్ మండేల నుంచి కూడా సుమారుగా 10 నుంచి 15% వాటా ప్రపంచ దేశాలకు కలిగి ఉండేటటువంటి నేపథ్యం. అంటే 2 జలసంధుల గుండా సుమారు 35% చమురుకు సంబంధించినంత వరకు కానీ పూర్తిగా ప్రపంచ దేశాలు వాటిపైన ఆధారపడినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే హర్ముజ్ మూసేయడం, దాంతో పాటుగా బాబెల్ మండేలను కూడా మూసేస్తామని ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా కూడా ఏం చేయాలో అర్థం కాక ఒక దేశ అధ్యక్షుడిగా ఉండేటటువంటి డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కూడా చిల్లర మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇరాన్ పైన అనేక చిల్లర మాటలు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఎందుకంటే అసహనం వ్యక్తం చేస్తూ ఏం చేయాలో అర్థం కాక తన అధ్యక్షుడిని మర్చిపోయి పూర్తిగా కూడా అక్కడ వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. అంటే పూర్తిగా కూడా అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా అమెరికాని కూడా ఇరుకును పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. అమెరికా కూడా ఉచ్చులో ఇరుక్కున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ట్రంప్ పైన వ్యతిరేకత అమెరికాలోనే వస్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే అమెరికాకి సంబంధించిన సైన్యాన్ని ఇప్పటికే ఇరాన్ పరిసర ప్రాంతాల్లో దించినటువంటి సిచ్యువేషన్. 2500 నుంచి 3000 మంది సైన్యాన్ని హర్ముజ్ జలసంధి దగ్గర కానీ పశ్చిమాసియాలో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ లో కానీ అమెరికా దించినటువంటి సిచ్యువేషన్. ఏదైతే గగనతలం గుండా కాకుండా భూతలం గుండా కూడా దాడులు చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అమెరికాలో ఉన్నటువంటి సైన్యానికి సంబంధించిన కుటుంబాలు పూర్తిగా కూడా ట్రంప్ పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి. దేశానికి సంబంధించినంత వరకు రక్షణ కల్పించాల్సినటువంటి వాళ్ళని పంపించి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేస్తున్నారంటూ కూడా ట్రంప్ పైన అసహనం వ్యక్తం అవడంతో పాటుగా వ్యతిరేకంగా కూడా ర్యాలీలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా పెట్రోల్ కష్టాలు మొదలవడంతో ట్రంప్ కు సంబంధించినంత వరకు ఏం చేయాలి, అమెరికాకి సంబంధించిన అధ్యక్షుడు డైనమాలో పడిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఏం మాట్లాడాలో తెలియక ప్రపంచానికి సంబంధించినంత వరకు అమెరికా పెద్దన్నలా చూపించుకునేటటువంటి అధ్యక్షుడు ఇవాళ ఏం మాట్లాడాలో తెలియక చిల్లర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఇరాన్. ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించినంత వరకు కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా అమెరికాకి ఘాటైన సమాధానం ఇస్తుంది. హర్ముజ్ జలసంధి మూసేయడంతో ప్రపంచ దేశాల్లో పూర్తిగా కూడా చమురు నిక్షేపాలు తగ్గిపోవడంతో పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా బాబాలేదు కూడా మూసేస్తే పూర్తిగా ప్రపంచ దేశాలకు సంబంధించినంత వరకు చమురుతో పాటుగా ఎల్పిజి కష్టాలు ఖచ్చితంగా మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. అది అమెరికాకి పూర్తిగా కూడా వ్యతిరేకంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.
మొత్తం మీద అమెరికా పెట్టినటువంటి డెడ్ లైన్ పై ఇరాన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. మంగళవారం రాత్రిలోగా హార్ముజ్ తెరవకపోతే ఇరాన్ను నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ హెచ్చరించారు. సో అమెరికా హెచ్చరికలను సుప్రీం లీడర్ మొస్తబా అడ్వైజర్ అయినటువంటి అలీ అక్బర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో అమెరికా పిచ్చి పనులు చేస్తే మాత్రం హార్ముజ్ లాగే బాబల్ బండేపు కూడా మూతపడుతుందంటూ కూడా ఆయన హెచ్చరించారు. ఎర్ర సముద్రంలో ఆయిల్తో పాటుగా ఇతర వస్తువుల రవాణాకు కీలకంగా బాబల్ మండేబ్ కీలకం కాబోతుంది. సో ఈ నేపథ్యంలో హార్ముజ్ మూతపడడం బాబల్ మండేబ్ నుంచి సౌదీ ఆయిల్ ని కూడా ఎగుమతి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటు మంగళవారం ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు సో అధ్యక్షుడు. సో పవర్ ప్లాంట్లతో పాటుగా బ్రిడ్జీలను కూడా కూల్చివేస్తామంటూ ట్రంప్ మండిపడినటువంటి వైరం మనం చూస్తున్నాం. సో బాబల్ మండేబే కనుక ఒకవేళ క్లోజ్ అయితే మాత్రం ప్రపంచ దేశాల మీద ప్రపంచ వాణిజ్యం పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రెండు కీలకమైనటువంటి జలసంధులు హార్ముజ్ జలసంధి, రెండు బాబల్ మండేబ్. సో తొలిది హార్ముజ్ జలసంధి క్లోజ్ అయింది కాబట్టి సో మధ్యధరా సముద్ర ప్రాంతం నుంచి ఇటువైపు ఎర్ర సముద్రం ప్రాంతం వైపుకి వచ్చేటువంటి ఏదైతే సూయజ్ కాలువ నుంచి రవాణా మార్గం అత్యధికంగా సాగుతూ ఉంటుంది. ఒకవేళ ఇదే క్లోజ్ అయితే మాత్రం ఒకటి కాదు రెండు కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేశాలన్నీ, ఒకవైపు యూరప్ దేశాలు, మరోవైపు ఆఫ్రికా దేశాలు, మరోవైపు వచ్చేసి గల్ఫ్ దేశాలు, ఇటు ఇండియాతో పాటుగా ఇండోనేషియా ప్రాంతంలో ఉన్నటువంటి చాలా వరకు దేశాలన్నీ కూడా తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కానీ అందరూ నరకానికి వెళ్తారంటూ ట్రంప్ తిట్ల పురాణాన్ని తెరలేపుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇరాన్ అమెరికాకు చెందినటువంటి C-130 విమానంలో, అదేవిధంగా 115E ఫైటర్ జెట్ సహా 2 హెలికాప్టర్లను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు. సో ఇరాన్ దూకుడుతో మాత్రం తీవ్ర అసహనం అసంతృప్తిలో కనబడుతున్నారు ట్రంప్. ఒక దేశానికి అధ్యక్షుడు తాను అని మర్చిపోతున్నారు ట్రంప్. ఇదే నేపథ్యంలో చిల్లర భాష వాడుతున్నారు, తిట్ల పురాణానికి తెరలేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.